కలికి అవతారం గురించి మహాపురాణాలైన భాగవతం, అగ్నిపురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, పద్మపురాణాల్లోనూ, ఉపపురాణమైన కలికి పురాణంలోనూ చెప్పబడ్డటువంటి విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఈ పురాణాలన్నింటిలోనూ కూడా విష్ణుయసుడనే బ్రాహ్మణుడే కలికికి తండ్రి అని చెప్పబడి ఉంది. తల్లి పేరు మాత్రం అన్ని పురాణాల్లోనూ ప్రస్తావించలేదు. మహాపురాణమైన భవిష్య పురాణంలో కలికి తల్లి పేరు విష్ణుకీర్తి అని ఉంటే, ఉపపురాణమైన కలికి పురాణంలో సుమతి అని ఉంది. మహాపురాణాలలో కలికికి సంబంధించిన విషయాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా కలికి గురించే వ్రాయబడిన కలికి పురాణంలో మాత్రమే మొత్తం కలికి భగవానుడి పుట్టుక, విద్యాభ్యాసం, వివాహం, జైత్రయాత్ర, అవతార పరిసమాప్తి మొదలైన అంశాలున్నాయి. కనుక మనం ఈ వీడియోలో ఆ విషయాలన్నింటినీ కూడా కథారూపంలో చెప్పుకుందాం. ఇక ముందుగా భాగవత పురాణంలో కలికి గురించి చెప్పబడ్డ విశేషాలను చూద్దాం. వ్యాస భాగవతం ప్రథమ స్కంధం 3వ అధ్యాయంలో కలికి అవతారం ప్రస్తావన ఉంది. భగవానుడు ధర్మరక్షణార్థం అనేక అవతారాలు ధరించాడని, వాటిలో 22వ అవతారమే కలికి అవతారమని అక్కడ చెప్పబడి ఉంది. మనం మామూలుగా దశావతారాలు అంటూ ఉంటాం. అయితే అగ్నిపురాణం వంటి చోట్ల దశావతారాల ప్రస్తావన ఉంది, కానీ భాగవతంలో మాత్రం 22 అవతారాలు చెప్పబడ్డాయి. సనక సనందాదులు, నారదుడు, దత్తాత్రేయుడు, పృథుమహారాజు, ధన్వంతరి, వ్యాస భగవానుడు, ఇలా వీరంతా కూడా స్వామివారి అవతారాలుగానే చెప్పబడ్డారు. అలా వచ్చిన విష్ణుమూర్తి అవతారాలలో ఆఖరి అవతారమే కలికి అవతారం. అధాస యుగ సంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు జనిత విష్ణు యశసో నామ్న కల్కిర్జగత్పతి. కలియుగం చివరిలో, అంటే కలియుగానికి కృతయుగానికి సంధికాలంలో అధర్మపరులైనటువంటి పరిపాలకుల ఆగడాలు శృతిమించిపోతాయి. ఆ సమయంలో ధర్మ సంస్థాపనార్థమై జగన్నాథుడైన పరమాత్మ కలికి రూపంలో విష్ణుయసుడనే వ్యక్తికి కుమారుడిగా జన్మిస్తాడు. ఇది భాగవతం ప్రథమ స్కందంలో చెప్పబడ్డ విషయం. ఇక భాగవతం ద్వాదశ స్కంధం 2వ అధ్యాయంలో కూడా కలికికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. కలి ప్రభావం వల్ల కలియుగం చివరి పాదానికి వచ్చేసరికి లోకంలో అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మానవుల ఆయుష్ ప్రమాణం కూడా 20 లేక 30 సంవత్సరాలకు పరిమితమైపోతుంది. సజ్జనులంతా కష్టాలు పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో చరాచర గురోర్విష్ణోః ఈశ్వరస్యాఖిరాత్మనః ధర్మత్రాణాయ సాధూనాం జన్మ కర్మాపనుత్తయే. సకల చరాచర జగత్తుకు గురువు, ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్న ప్రభువు అయిన పరమాత్మ ధర్మాన్ని రక్షించడానికి, సజ్జనుల్ని కర్మబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి అవతరిస్తాడు. ఎక్కడా అంటే శంబలగ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కలికి ప్రాదుర్భవిష్యతి. శంబల అనే గ్రామంలో విష్ణుయసుడనే బ్రాహ్మణ శ్రేష్ఠుని ఇంట కలికి భగవానుడు ఆవిర్భవిస్తాడు. ఆ స్వామి చేత ఖడ్గాన్ని ధరించి వాయువేగంగా వెళ్లే గుర్రాన్ని అధిరోహించి దుర్మార్గుల సమూహాలను సంహరిస్తాడు. సన్మార్గులందరికీ శుభం కలిగిస్తాడు. ఆనాటి నుండి సజ్జనులందరికీ దీర్ఘాయుష్యుతో పాటు మంచి ఆరోగ్యం కల సంతానం కూడా కలుగుతుంది. బృహస్పతి, చంద్రుడు, సూర్యుడు ఈ ముగ్గురు ఒకే రాశిలో ఉండగా కృతయుగం మరలా ప్రారంభమవుతుంది. కలియుగం ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. వీటిలో చివరి 72,000 సంవత్సరాల కాలంలో కలికి భగవానుడు ఈ భూమి మీదకు వస్తాడు. చంద్రవంశీయుడైన దేవాపి, సూర్యవంశీయుడైన మరువు కలికి భగవానుడి అనుగ్రహంతోనూ ఆదేశంతోనూ ఈ భూమిపై సనాతన ధర్మాన్ని తిరిగి విస్తరింపజేస్తారు. దేవాపి అంటే భీష్ముడి తండ్రైన శంతనుడికి అన్నగారు. ఈ దేవాపి మరువులు కలియుగం చివరి పాదంలో కలికి భగవానుడు వచ్చే వరకు కలాపి అనే గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇవి కలికి భగవానుడి గురించి వ్యాస భాగవతంలో చెప్పబడ్డ విషయాలు. ఇక అగ్నిపురాణం 16వ అధ్యాయంలో కూడా కలికి భగవానుడి అవతార ప్రస్తావన ఉంది. అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు, ప్రజలు పీడనకు గురి అవుతున్నప్పుడు విష్ణుమూర్తి కలికి భగవానుడిగా అవతరిస్తాడని అగ్నిపురాణం ప్రవచిస్తోంది. కలికి విష్ణుయశః పుత్రో యాజ్ఞవల్క్య పురోహితః ఉత్సాదయిష్యతి మ్లేచ్ఛాన్ గృహీతాస్త్రః కృతాయుధః. కలికి
విష్ణుయుసుడనే వానికి కుమారుడిగా జన్మించి యాజ్ఞవల్క్యుని పురోహితుడిగా చేసుకుంటాడు. ఆ కలికి భగవానుడు ఆయుధాలను ధరించి పాపాత్ములను సంహరిస్తాడు, సనాతన ధర్మాన్ని తిరిగి పునఃస్థాపిస్తాడు. ఇది అగ్నిపురాణంలో చెప్పబడ్డ విషయం. ఇక విష్ణు పురాణం 24వ అధ్యాయం 98వ శ్లోకం దగ్గర కలికి అవతార ప్రస్తావన చెప్పబడింది. కలికాలం చివరకు వచ్చేసరికి అధర్మం ప్రబలిపోయి అనేక ఉత్పాతాలు పుడతాయి. అటువంటి సమయంలో చరాచర జగత్తుకు గురువు ఆదిమధ్యాంతరహితుడైన వాసుదేవ భగవానుడు శంబల అనే గ్రామంలో విష్ణుయుసుడు అనే బ్రాహ్మణుడి ఇంట కలికి భగవానుడిగా అవతరిస్తాడు. దుష్టులను పాపాత్ములను సంహరించి ధర్మస్థాపన చేస్తాడు. ఆపై ఆ స్వామి దయవల్ల సన్మార్గులంతా సుఖాలను పొంది కృతయుగానికి బీజాలు వేస్తారు. ఈ పురాణంలో కూడా బృహస్పతి, చంద్రుడు, సూర్యుడు ఒకే రాశిలో ఉండగా తిరిగి కృతయుగం ఆరంభమవుతుందని ఉంది. ఇక భవిష్య పురాణం విషయానికి వస్తే కలియుగం చతుర్థ పాదంలో అధర్మం పెచ్చుమీరిపోతుంది. భగవంతుని పేరు పలకడమే తప్పుగా పరిగణించబడుతుంది. రకరకాల వ్యాధులు ప్రబలి ప్రజల ఆయుష్ ప్రమాణం 20 సంవత్సరాలకు పడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో శంబల అనే గ్రామంలో కశ్యప ప్రజాపతి విష్ణుయసుడిగా జన్మిస్తాడు. ఆయన భార్య పేరు విష్ణుకీర్తి. విష్ణుయసుడు కృష్ణలీలల్ని ప్రజలకు వినిపిస్తూ ఆనందిస్తుంటాడు. ఆ కారణంగా అతన్ని, అతని భార్యను సంకెళ్లతో బంధించి కారాగారంలో పడవేస్తారు పాలకులు. అక్కడే విష్ణుకీర్తి గర్భాన మార్గశీర్ష బహుళ అష్టమి అర్ధరాత్రి సమయంలో కలికి భగవానుడు ఈ భూమిపై ఆవిర్భవిస్తాడు. ఆపై ఆ స్వామి దివ్యమైన అశ్వాన్ని అధిరోహించి ఖడ్గాన్ని చేతధరించి దుర్మార్గుల్ని శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడు. ఈ విషయాలు భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం చతుర్థఖండంలో 24, 25, 26 అధ్యాయాలలో ఉన్నాయి. అలానే పద్మపురాణం ఉత్తరఖండం 71వ అధ్యాయంలో కూడా విష్ణుమూర్తి 1000 నామాల వివరణలో కలికి గురించిన ప్రస్తావన ఉంది. కలియుగంలో అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడానికి కలికి భగవానుడు అవతరించి తిరిగి ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడని ఈ పద్మపురాణం చెబుతోంది. ఇంతవరకు మనం భాగవతం, అగ్నిపురాణం, విష్ణుపురాణం, భవిష్య పురాణం, పద్మపురాణాలలో కలికి గురించి చెప్పబడ్డ విషయాలను చెప్పుకున్నాం. ఇప్పుడు కలికి గురించి పూర్తి వివరణతో ఉండే కలికి పురాణం గురించి కూడా చెప్పుకుందాం. ఈ కలికి పురాణం 18 మహాపురాణాలలో ఒకటి కాదు. ఇదొక ఉపపురాణం వంటిది. ఈ కలికి పురాణంలో కనిపించే పాత్రల పేర్లను జాగ్రత్తగా గమనిస్తే ఆ పాత్రలన్నీ గుణాలకు ప్రతీకలని సులభంగానే అర్థమవుతుంది. ఇక కథలోకి వెళదాం. ప్రళయం ముగిసే సమయాన బ్రహ్మగారి వెనుక భాగం నుండి అధర్ముడు అనేవాడు పుట్టాడు. ఆ అధర్ముని భార్య పేరు మిథ్య. వాళ్ళ కొడుకు పేరు దంభుడు, అంటే కపటం. వాళ్ళ కూతురు పేరు మాయ. ఈ దంభుడు, మాయ ఇద్దరూ అన్నా చెల్లెళ్లే అయినా వాళ్ళిద్దరూ ధర్మాన్ని తప్పి సంగమించారు. వారికి పుట్టినటువంటి కొడుకు పేరు లోభం, కుమార్తె పేరు నికృతి. నికృతి అంటే వంచన. ఈ లోభానికి వంచనకు పుట్టినటువంటి కొడుకు క్రోధుడు, కూతురు హింస. ఈ క్రోధుడు, హింస వీరిద్దరికీ పుట్టినటువంటి వాడే కలి. అతన్నే మనం కలిపురుషుడు అని పిలుస్తున్నాం. నల్లగా ఉండే ఆ కలి ఎడమ చేతితో పురుష మర్మాంగాన్ని పట్టుకుని ఉంటాడు. అతడి నాలుక వ్రేలాడిపోతూ ఉంటుంది. అతడికి ఇష్టమైన ప్రదేశాలు 4. అతనెప్పుడు అక్కడే ఉంటూ ఉంటాడు. అవి జోదము, మద్యము, స్త్రీ, బంగారము. అంటే కలి ప్రభావం వల్ల ఈ 4 మీద విపరీతమైన ఆపేక్షతో ప్రజలు వ్యసనపరులైపోతారని భావం. ఈ కలికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు దురుక్తి, అంటే చెడ్డమాట అని అర్థం. ఈ అన్నా చెల్లెళ్లకు భయమనే కొడుకు, మృత్యువు అనే కూతురు జన్మించారు. ఈ భయానికి, మృత్యువుకి నిరయుడు అనే కొడుకు, యాతన అనే కుమార్తె జన్మించారు. నిరయము అన్న మాటకు దుర్గతి, నరకం అనే అర్థాలున్నాయి. ఇక ఈ నిరయుడికి, యాతనకు అనేక మంది కుమారులు జన్మించారు. వారంతా కూడా తమ తమ తాత ముత్తాతల అంశాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వారే. వీరంతా బాధ, దుఃఖం, భయం, ముసలితనం, రోగం మొదలైన వాటిలో ఉండి లోకాన్ని పీడిస్తూ గడపసాగారు. వీరికి కూడా లోకంలో కోకొల్లలుగా ఎంతోమంది శిష్యులు తయారయ్యారు.
తమకు తెలిసిందే ధర్మం, తాము మాట్లాడిందే పాండిత్యం అనుకుంటూ వంచన చేయడం తప్పు కాదంటూ తమను తామెప్పుడూ పొగుడుకుంటూ తిరిగే జనం వారంతా. కలియుగం ప్రథమ పాదంలో ఈ కలి ప్రభావం వల్ల జనాల్లో ఎక్కువ శాతం భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మను నిందిస్తూ ఆయన ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు అంటూ తాము చాలా గొప్పవారం అన్నట్లు, తమకే అన్నీ తెలుసన్నట్లు మాట్లాడుతుంటారు. రెండవ పాదానికి వచ్చేసరికి కనీసం భగవంతుడి పేరు పలకడానికి, తలవడానికి కూడా ఇష్టపడరు. మూడవ పాదానికి వచ్చేసరికి అసలు భగవంతుడి మీద ఉండే కొద్దిపాటి భయం భక్తి కూడా పోయి విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ వావి వరసలను మరిచిపోతుంటారు. ఇక చివరి పాదానికి వచ్చేసరికి అసలు భగవంతుడనేవాడు ఉన్నాడన్న విషయమే వారికి గుర్తుండదు. అటువంటి దుర్భరమైన సమయంలో దేవతలు ఋషులు స్వామివారిని ప్రార్థిస్తే ఆ శ్రీ మహావిష్ణువు తాను భూమిపై అవతరించి దుష్ట సంహారం చేస్తానంటాడు. తాను శంబల అనే ప్రదేశంలో విష్ణుయసుడు అనే వ్యక్తి గృహంలో సుమతి అనే కన్యకు కుమారుడిగా జన్మిస్తానంటాడు. అలానే లక్ష్మీదేవి సింహళ దేశంలో బృహద్రథుడు అనే రాజుకు కౌముది అనే రాణికి పద్మ అనే కుమార్తెగా జన్మిస్తుందంటాడు. మీరు కూడా మీ మీ అంశాలతో భూలోకంలో జన్మిస్తారంటాడు. శ్రీ మహావిష్ణువు మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు ఈ భూమిపై అవతరించాడు. అతన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. అంబికాదేవి ఆ బాలుడికి బొడ్డు కోస్తే సావిత్రి ఆ బాలుడికి గంగాజలంతో స్నానం చేయించింది. మహాషష్ఠి ఆ బాలుడికి రక్షామూర్తిగా నిలబడింది. స్వామి చతుర్భుజాలతో జన్మించిన బ్రహ్మ కోరిక మేరకు మరలా మానవ రూపంలోకి మారిపోయారు. చిరంజీవులైన పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు స్వామిని చూడడానికి వచ్చారు. ఆ నలుగురే స్వామికి కల్కి అని పేరు పెట్టారు. కల్కిం కలక వినాశార్థ మావిర్భూతం విదుర్బుధా. కలకము అంటే పాపం. ఆ పాపాన్ని నాశనం చేయడానికి పుట్టినవాడు కనుక ఆయనకు కల్కి అని పేరు పెట్టారు. కవి, ప్రాజ్ఞుడు, సుమంత్రకుడు అనేవాళ్ళు కల్కికి అన్నగారులు. పరశురాముడు తన నివాస స్థానమైన మహేంద్రగిరికి కలికిని తీసుకువెళ్ళి అతనికి 64 కళలు, సకల విద్యలు నేర్పించాడు. అలా పరశురాముడే కలికికి గురువు. ఆపై ఆ పరశురాముని సూచనపై కలికి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రసన్నుడై కలికి ముందు సాక్షాత్కరించి ఆ స్వామికి గరుత్మంతుని అంశతో పుట్టిన గారుడమనే తెల్లని గుర్రాన్ని, సర్వజ్ఞుడనే పేరు గల చిలుకను, దివ్య తేజస్సు గల ఖడ్గాన్ని అనుగ్రహించాడు. కలికి సంతోషంగా శంబలా గ్రామానికి తిరిగి వచ్చాడు. కలికి పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలు నేర్వడం, పరమేశ్వరుణ్ణి తపస్సుతో ప్రసన్నుణ్ణి చేసుకోవడం తెలుసుకున్నటువంటి ప్రజలంతా ఆ విషయాలను కథలు కథలుగా చెప్పుకోసాగారు. కలికి ప్రతిష్ట మాహిష్మతీ పాలకుడైన విశాఖయూపుని వరకు వెళ్ళింది. అతను కూడా ధర్మబద్ధంగా పరిపాలన చేసే మహారాజే. ఆ రాజుకు కూడా కలికిని చూడాలన్న కోరిక కలిగింది. అయితే కలికి భగవానుడే తన సోదరులతో కలిసి స్వయంగా ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరే నివసించసాగాడు. విశాఖయూపునికి అనేక ధర్మాలను, సృష్టి ఆవిర్భావ రహస్యాలను వివరించాడు. ఆపై పరమేశ్వరుడు ప్రసాదించిన సర్వజ్ఞుడనే ఆ చిలుక కలికి దగ్గరకు వచ్చి ఓ విషయం చెప్పింది. తాను సింహళ దేశ ప్రభువైన బృహద్రథుని కుమార్తె పద్మావతిని చూశానని, ఆమె మహాసౌందర్య రాశని, స్వయాన లక్ష్మీదేవి అంశ అని చెప్పింది. ఆపై ఇంకా ఇలా చెప్పింది. వారుండే నగరం పేరు కారుమతి పట్టణం. ఆమెకు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్కరించి నీకు నారాయణుడే భర్త అవుతాడని చెప్పారు. అంతేకాకుండా నిన్ను శ్రీ మహావిష్ణువు తప్ప వేరెవ్వరైనా సరే కామభావంతో చూస్తే వాళ్ళంతా కూడా స్త్రీలుగా మారిపోతారంటూ ఆమెకు మరొక చిత్రమైన వరాన్ని కూడా ప్రసాదించారు. ఆ పద్మావతి కూడా మనస్సులో విష్ణువే భర్త కావాలని కోరుకునేది కావడంతో ఆమె సంతోషానికి అవధి లేకుండా పోయింది. పద్మావతి ద్వారా ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆమె తల్లిదండ్రులు కూడా శ్రీహరే తమకు అల్లుడి కాబోతున్నందుకు ఎంతగానో సంతోషించారు. అలా కాలం గడవసాగింది. శ్రీ మహావిష్ణువే పద్మావతికి భర్త అవుతాడని సాక్షాత్తు శివుడే చెప్పాడు కనుక రాజుకు ఏ చింత లేదు. అయితే తన వంతుగా అందుకు తగ్గ సన్నివేశం కల్పించాలి కాబట్టి పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవర సభకు వచ్చినటువంటి రాజులంతా పద్మావతిని కామదృష్టితో చూడడంతో వారంతా
శివుని యొక్క వరప్రభావం వల్ల స్త్రీలుగా మారిపోయారు. తన వల్ల ఇలా ఈ క్షత్రియులంతా స్త్రీలుగా మారిపోయారే అనుకుంటూ బాధపడింది పద్మావతి. ఆపై శ్రీ మహావిష్ణువు త్వరగా వచ్చి తనను పరిణయం చేసుకోవడానికి జపతపాలను తీవ్రం చేసింది. స్త్రీలుగా మారినటువంటి ఆ రాజులంతా కూడా పద్మావతికి సఖురాళ్లిగా మారి తాము కూడా విష్ణువును ఆరాధించసాగారు. ఎంత తీవ్రంగా స్వామి అనుగ్రహం కోసం ప్రయత్నిస్తున్నా తన ప్రయత్నం సఫలం కాకపోయేసరికి ఇక జీవితం చాలించేద్దామన్న భావనకు వచ్చేసింది పద్మావతి అంటూ ఆ కథంతా చెప్పింది చిలుక. అప్పుడు కలికి, పద్మావతే నాకు కాబోయే భార్య, నువ్వే మా ఇద్దరి మధ్య రాయబారం నడపాలి అన్నాడు. చిలుక వెళ్ళి ఎంతో విచారంలో ఉన్న పద్మావతికి సంతోషం కలిగించేలా కలికి గురించి మాట్లాడింది. ఆపై కలికే స్వయంగా పద్మావతి దగ్గరికి వెళ్ళాడు. ఆమె సరోవర తీరంలో ఉండగా ఆమెను సమీపించి శృంగార భావనతో మాట్లాడాడు. తనను కామభావనతో చూస్తూ అలా మాట్లాడినప్పటికీ అతడు స్త్రీగా మారకపోయేసరికి వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుంది పద్మావతి. ఎంతో సంతోషంతోనూ సిగ్గుతోనూ స్వామికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయింది. తన తండ్రికి దూత ద్వారా ఆ విషయం తెలియజేసింది. ఆ బృహద్రథుడు పరమానందంతో కలికికి ఎదురేగి ఆయనను రాజ్యంలోకి తీసుకువచ్చాడు. ఆపై అంగరంగ వైభవంగా తన కుమార్తెను కలికికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన తరువాత తన భార్యతో కలిసి కొంతకాలం పాటు ఆ సింహళ దేశంలోనే నివసించాడు స్వామి. ఇదిలా ఉండగా ఒకనాడు పద్మావతి చెలికెత్తెలుగా మారిన ఒకప్పటి రాజులంతా కలికిని దర్శించుకుని తమ అవస్థ చెప్పుకుని కరుణించమని వేడుకున్నారు. అప్పుడు స్వామి వారందరినీ అనుగ్రహించి, వెళ్ళి రేవానదిలో స్నానం చేయండి, మీ యొక్క శాపాలన్నీ నివృత్తయ్యి పూర్వరూపాలు లభిస్తాయి అన్నాడు. వారంతా అలాగే చేశారు. దానితో వారంతా పూర్వరూపాలను పొంది పరమ సంతోషంగా కలికి పద్మావతులకు నమస్కరించారు. కలికి వారందరికీ వర్ణాశ్రమ ధర్మాలను బోధించి ధర్మయుతంగా పరిపాలన చేయండి అని చెప్పి పంపించి వేశాడు. ఇక్కడ ఒక చమత్కారం చెప్పుకోవాలి. పద్మావతీదేవి గౌరవర్ణంలో ఉంటుంది, అంటే బంగారు వర్ణంలో మెరిసిపోయే పసిడి ఛాయ. కలికి భగవానుడేమో నీలవర్ణంలో ఉంటాడు. అయితే అమ్మవారు నీలం వస్త్రాలు, భగవానుడు పసుపు పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకోవడంతో వారి జంట చూడముచ్చటగా భలే అందంగా ఉండేది. ఆపై కలికి తన భార్యతో కలిసి శంబలకు బయలుదేరాడు. బృహద్రథుడు స్త్రీధనం కింద అనేకమైన ఏనుగుల్ని, గుర్రాలను, పరిచారకుల్ని ఇచ్చాడు. కలికి ఆదేశానుసారం సముద్రుడి కాసేపు స్తంభించిపోవడంతో కలికి పరివారమంతా సునాయాసంగా సముద్రాన్ని దాటేసింది. ఇంద్రుడి అనుజ్ఞపై విశ్వకర్మ శంబలలో అద్భుతమైన భవనాలను నిర్మింపజేశాడు. శంబల 7 యోజనాల విస్తీర్ణం కల పట్టణం. కలికి పద్మావతితో కలిసి తమ నగరంలో ప్రవేశించి అక్కడి వారితో కలిసి ఎంతో సంతోషంగా కాలం గడపసాగాడు. కలికి పెద్దన్నగారైన కవికి తన భార్య అయిన కామకళయందు బృహత్కీర్తి, బృహద్బాహువు అనే కుమారులు కలిగారు. వీరు ధార్మికులు. రెండవ అన్నగారైన ప్రాజ్ఞుడికి తన భార్య అయిన సన్నతి యందు యజ్ఞుడు, విజ్ఞుడు అనే 2 కుమారులు కలిగారు. వీళ్ళు జితేంద్రియులు. ఇక మూడవ అన్నగారైన సుమంత్రునకు తన భార్య అయిన మాలిని యందు శాసనుడు, వేగవంతుడు అనే 2 కుమారులు కలిగారు. వీరిద్దరూ పరోపకార పరాయణుడు. ఇక చివరివాడైన కలికికి తన భార్య అయిన పద్మావతి యందు జయుడు, విజయుడు అనే కుమారులు కలిగారు. వీళ్ళు మహావీరులు. కలికి అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. అందుకోసం జైత్రయాత్రకు బయలుదేరాడు. ముందుగా బౌద్ధుల ప్రధాన స్థావరమైన కేకటపురంపై దండెత్తాడు. ఆ రాజ్యంలో వేదంలో చెప్పబడ్డ విషయాలన్నీ నిషేధించబడ్డాయి. నాస్తికవాదం బాగా ప్రబలిపోయినటువంటి దేశమది. ఆ దేశాధీశుడైన జినుడు 2 అక్షోహిణుల సైన్యంతో కలికిని ఎదుర్కొన్నాడు. జినుడి సోదరుడైన శుద్ధోధనుడు కూడా తన భార్య అయిన మాయాదేవి సహాయంతో యుద్ధంలో పాల్గొన్నాడు. శుద్ధోధనుని భార్య మాయాస్వరూపిణి అయిన మాయ కలికిని చూడగానే ఆ స్వామిలో లీనమైపోయింది. జినుడి యొక్క మ్లేచ్ఛ సైన్యం కలికి సైన్యం చేతిలో పరాజయం పొందింది. దానితో ఆ మ్లేచ్ఛుల భార్యలందరూ యుద్ధరంగంలోకి దూకారు. కలికి, ఆడవారైన మీరంతా ఇలా యుద్ధరంగానికి రావడం సరైన పని కాదు అన్నాడు. అయినా వాళ్ళు యుద్ధమే చేస్తామంటూ
శస్త్రాస్త్రాలను ప్రయోగించారు. కానీ చిత్రంగా ఆ ఆయుధాలన్నీ తిరిగి వారి చేతికే వచ్చాయి. ఆ ఆయుధాలు ఆ స్త్రీలకు భగవత్తత్వాన్ని ఉపదేశించాయి. దానితో ఆ స్త్రీలంతా సుజ్ఞాన సంపన్నులే యుద్ధభూమి నుండి మరలిపోయి మోక్ష మార్గంలో ప్రయాణించారు. మ్లేచ్ఛగణాలను యుద్ధంలో తుదముట్టించిన కలికి ఆ తరువాత నైమిషారణ్యానికి దగ్గరలో ఉండే పరమ పవిత్రమైన చక్రతీర్థంలో స్నానం చేశాడు. ఆ సమయంలో అక్కడకు వాలకిలియాది మహర్షులు వచ్చి కలికిని దర్శించుకుని, స్వామి, కుంభకర్ణుడి కుమారుడైన నికుంభుడనే రాక్షసునికి కుతోధరి అనే కుమార్తె ఉంది. ఆమె చాలా పెద్దదైన గంభీరాకారం కలిగినటువంటిది. ఆమె భర్త పేరు కాకంజుడు, కొడుకు పేరు వికంజుడు. మహా దుర్మార్గురాలైన ఆమె ప్రాణుల్ని అనేక రకాలుగా హింసిస్తోంది. ఈరోజు ఆమె హిమాలయంపై తల, నిషిదాచలంపై కాళ్ళు పెట్టుకుని తన పిల్లవాడైన వికంజునికి పాలిస్తూ పడుకుంది. ఆమె నిశ్వాస వేగానికి ఆగలేక హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న మేమంతా ఇక్కడకు వచ్చి పడ్డాం. అయినా మా అదృష్టం కొద్దీ నీ దర్శన భాగ్యం లభించింది. నీవే సకల ప్రాణుల్ని ఆ రాక్షసి బారి నుండి రక్షించాలి అన్నారు. కలికి సరే అని ఆ హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఓ క్షీర సరోవరం ప్రవహిస్తోంది. అది ఆ రాక్షసి తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు కారినటువంటి పాల తాలూకు ప్రవాహం. అంతటి స్వరూప బీభత్సం కలిగినటువంటి రాక్షసి ఆమె. కలికిని అతని సైన్యాన్ని చూడగానే ఆ రాక్షసి నోటిని పెద్దగా చేసి లోపలికి గాలి పీల్చింది. అంతే, కలికితో సహా సమస్త సైన్యం కూడా దాని పొట్టలోకి వెళ్ళిపోయారు. కలికి దివ్యమైన తన ఖడ్గంతో ఆ రాక్షసి పొట్ట చీల్చి మరలా తన సైన్యంతో కలిసి బయటకు వచ్చాడు. అలా ఆ రాక్షసి కథ ముగిసిపోయింది. అక్కడ నుండి కలికి హరిద్వారం వెళ్ళి గంగా తీరంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడకు అనేక మంది మహర్షులు దేవాపి మరులతో కలిసి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అప్పుడు మరువు తాను సూర్యవంశపు రాజు అయిన శీఘ్రుని పుత్రుణ్ణని విన్నవిస్తూ తన వంశచరిత్రనంతా చెప్పాడు. అందులో అతని పూర్వీకుడైన శ్రీరామచంద్రమూర్తి చరిత్ర కూడా వస్తుంది కనుక అదంతా ఒక స్తోత్రంగా అందరికీ వినిపించసాగింది. అలా మరుడు సూర్యవంశంలో కడపటి రాజుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. నన్ను బుధుడని, సుమిత్రుడని కూడా అంటారని విన్నవించుకున్నాడు. తానింతవరకు కలాపము అనే గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయానని, వ్యాసుల వారి వల్ల మీ విషయం తెలుసుకున్నానని చెప్పాడు. అప్పుడు కలికి దేవాపితో నీ గురించి కూడా చెప్పు అన్నాడు. అప్పుడు దేవాపి తాను చంద్రవంశరాజునని చెబుతూ తన వంశచరిత్రను కూడా చెప్పుకొచ్చాడు. ఈ దేవాపి ప్రతీపునికి కొడుకు, అంటే శంతనుడికి స్వయాన అన్నగారు, భీష్ముడికి పెదనాన్న. తపస్సు చేయడమే పరమార్థంగా భావించి రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఇంతకాలం పాటు తాను కూడా కలాప గ్రామంలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు దేవాపి. ఆపై మరువును దేవాపిని వరుసగా అయోధ్యకు, హస్తినాపురానికి రాజులుగా చేస్తానని శపథం చేశాడు కలికి. తాను మధురా నగరంలో నివసిస్తూ మీ అందరినీ అనుగ్రహిస్తుంటాను అని కూడా చెప్పాడు. ఇదిలా ఉండగా కృతయుగ పురుషుడు ఒక భిక్షకుని రూపంలో కలికి దగ్గరకు వచ్చాడు. తన పేరు కృతయుగమని, తన కాలంలో ప్రజలు ధర్మాన్ని ఆచరించుటయందు కృతకృత్యులుగా ఉండడం వల్ల తనకు కృతయుగమని పేరు వచ్చిందని చెప్పాడు. ఆ కృతయుగ పురుషుడు కలితో చేయబోయే యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చానన్నాడు. కలికి మొత్తం 10 లక్షల అక్షోహిణుల సైన్యంతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. కలిపురుషుని వల్ల ఇబ్బందులు పడుతున్న ధర్మం మానవ రూపం ధరించి కలికి దగ్గరకు వచ్చింది. ధర్మంతో పాటు ఋతము, ప్రసాదము, అభయము, సుఖము, ముదము, యోగము, అర్థము, క్షేమము కూడా మానవ రూపాలు ధరించి వచ్చాయి. నరనారాయణులు కూడా అక్కడకు వచ్చారు. అంతేకాకుండా శాంతి, దయ, మైత్రి, శ్రద్ధ, మేధ, బుద్ధి, ఉన్నతి, ఓర్పు, తుష్టి మొదలైన ధర్ముని బంధుగణం కూడా కలికి దగ్గరకు వచ్చింది. వీరంతా కూడా కలిపురుషుని వల్ల బాధింపబడుతున్నవారే. కలికి ధర్మానికి అభయమిచ్చాడు. కలిపురుషుణ్ణి శిక్షించి కృతయుగాన్ని మరలా తీసుకువస్తాను అన్నాడు. ఆపై ససైన్యంగా కశ, కాంబోజ, శబర, బర్బర మొదలైన మ్లేచ్ఛజాతులపై యుద్ధానికి వెళ్ళాడు. అవన్నీ కలిపురుషుడు ఉండే స్థానాలే, కలి అధీనంలో ఉన్నవే. కలిపురుషుడు నివసించే నగరం పేరు విశసన నగరం. కలికి యుద్ధానికి వచ్చాడని తెలియగానే కలి తన సైన్యంతో అతణ్ణి ఎదుర్కొన్నాడు.
కలికి ఆదేశంతో ధర్ముడు కృతయుగంతో కలిసి కలితో తలపడ్డాడు. లోభునితో ప్రసాదుడు, క్రోధునితో అభయుడు, భయుడితో సుకుడు, నిరయుడితో ముదుడు, మానసిక పీడా స్వరూపమైన ఆదితో యోగము, వ్యాధితో క్షేమము యుద్ధం చేయసాగారు. కలికి వృకాసురుని పుత్రులైన కోక వికోకలనే రాక్షసులతో తలపడ్డాడు. ఆ యుద్ధంలో ధర్ముడు కృతయుగము ధాటికి కలి విలవిల్లాడిపోయాడు. కలి యొక్క ఉలూక ధ్వజం కూడా నాశనమైపోయింది. అతగాడు తన గార్ధపరదాన్ని వదిలి తన విశసనపురంలోకి పారిపోయాడు. దంభుడు, లోభుడు, క్రోధుడు అందరూ కూడా కలికి సైన్యం చేతిలో ఓడిపోయి తమ నగరంలోకి పరుగులు తీశారు. ధర్ముడు బాణవర్షం కురిపించి ఆ విశసన నగరాన్ని దగ్ధం చేసేశాడు. కలిపురుషుని భార్యాపిల్లలందరూ ఆ మంటలకు ఆహుతైపోయారు. ప్రాణాలతో బయటపడిన కలి తన వారిని తలుచుకుంటూ అక్కడ నుండి పారిపోయాడు. అయితే అక్కడ యుద్ధంలో కలికి ఎంత ప్రయత్నిస్తున్నా సరే, ఎన్నిసార్లు ఆ కోక వికోకల శిరస్సులు ఖండించినా సరే ఆ రాక్షసులు చావడం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కలికితో వాళ్ళు అస్త్రాల వలన చావరు, వాళ్లను పిడిగుద్దులతోనే చంపమని చెప్పాడు. అంతేకాకుండా ఒకరు మరణిస్తున్నప్పుడు రెండవ వారు కనుక చూస్తే మొదటివాడు మరలా బ్రతికొస్తాడని, కనుక ఇద్దరిని ఒకే సమయంలోనే చంపమని అన్నాడు. అప్పుడు కలికి ఆ ఇద్దరు రక్కసుల తలలపై పిడిగుద్దులు గుద్ది వారిద్దరిని సంహరించాడు. ఆ మ్లేచ్ఛరాజ్యాలపై జయం పొందిన తరువాత కలికి జైత్రయాత్రలో భాగంగా భల్లాట రాజ్యం మీదకు వెళ్ళాడు. అయితే ఆ భల్లాట రాజైన శశిధ్వజుడు పుణ్యాత్ముడే. అతని భార్య సుశాంత మహావిష్ణు భక్తురాలు. కానీ క్షేత్రధర్మాన్ని అనుసరించి శశిధ్వజుడు కలికిపై యుద్ధానికి వెళ్ళాడు. అతడు కలికిని యుద్ధంలో మూర్ఛపోయేలా చేసి కలికిని హృదయం మీద పెట్టుకుని ధర్మాన్ని కృతయుగాన్ని రెండు బాహువులతో బంధించి పట్టుకుని తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ తన భార్య అయిన సుశాంతకు వారిని చూపించి పూజించమన్నాడు. కలికికి స్పృహ రాగానే వారంతా స్వామి పాదాలపై పడ్డారు. స్వామి తన భక్తుల కోసం కావాలని ఇలా యుద్ధంలో స్పృహ తప్పినట్టుగా లీల చేశారు. తరువాత శశిధ్వజుడు తన కుమార్తె అయిన రమను కలికికి ఇచ్చి వివాహం చేశాడు. ఆపై కలికి కాంచనీపురానికి వెళ్ళాడు. పాముల చేత రక్షించబడే నగరం అది. ఆ నగరంలో ఉండేవారంతా నాగకన్యలే. వాళ్ళ చూపు పడితే చాలు అవతలి వారు ఎంతటి వారైనా సరే మాడి మసైపోతుంటారు. ఈ విషయాన్ని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న కలికి తన సైన్యాన్ని నగరం వెలుపలే ఉంచి తన చిలుకను మాత్రమే తీసుకుని గుర్రంపై ఆ నగరంలో ప్రవేశించాడు. అక్కడ స్వామికి ఒక నాగకన్య ఎదురయ్యింది. ఆమె చూపు పడిన కలికికి ఏమీ కాకపోయేసరికి ఆ నాగకన్య ఆశ్చర్యపోయింది. దివ్యమంగళ విగ్రహుడైన స్వామికి నమస్కరించింది. నా చూపులకు ఎందరెందరో మహారాజులు భస్మం అయిపోయారు. నేనంతటి మందభాగ్యురాలిని. అటువంటి నాకు మీ వంటి వారి దివ్య దర్శన భాగ్యం కలగడమే చిత్రంగా ఉంది అంది. కలికి ఆమెతో నీవెవరని, ఇక్కడ ఎందుకుంటున్నావని అడిగాడు. అప్పుడు ఆమె తన పేరు సులోచన అని, తాను చిత్రగ్రీవుడనే గంధర్వుని భార్యనని చెప్పింది. ఒకసారి నేను నా భర్తతో కలిసి విహరిస్తూ వికృతాకారంలో కనిపించిన యక్షముని చూసి నవ్వాను. దానితో ఆ ముని కోపించి ఇక నుండి నువ్వు విషదృష్టి కలిగిన దానివిగా జీవించు అని శపించాడు. అలా నేను కేవలం నాగకన్యలు మాత్రమే ఉండే ఈ కాంచనీపురానికి వచ్చి పతివియోగ బాధతో తిరుగుతున్నాను అని చెప్పింది. ఆపై సులోచన కలికి అనుగ్రహంతో విషదృష్టి అనే శాపం నుండి విమోచనం పొంది స్వర్గలోకానికి తిరిగి వెళ్ళింది. ఆపై కలికి తాను జయించిన నగరాలన్నింటికీ తన సోదరుల్ని భక్తులను రాజులుగా చేశాడు. తాను మరలా శంబల గ్రామం చేరుకుని తన భార్యలైన పద్మావతి రమణతో కలిసి సంతోషంగా ఉన్నాడు. ఆ స్వామి కరుణ వల్ల కృతయుగం మరలా ప్రతిష్టాపితమయ్యింది. ఆపై కొంతకాలానికి కలికి తండ్రి అయిన విష్ణు యశస్సుడు బదరీవనంలో తపస్సు చేసి పరమాత్మలో ఐక్యమైపోయాడు. సుమతి భర్త మీద ప్రేమ చేత ఆయన లేకుండా జీవించలేనంటూ అగ్నిప్రవేశం చేసి తాను కూడా పరమాత్మలో ఐక్యమైపోయింది. ఒకరోజు పరశురాముడు తన శిష్యుడైన కలికిని చూడడానికి శంబలకు వచ్చాడు. కలికి తన గురువుగారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఆపై పరశురాముడు కలికి చిన్న భార్య అయిన రమచేత రుక్మిణీ వ్రతాన్ని చేయించాడు. తత్ఫలితంగా రమ కూడా సుపుత్రుల్ని ప్రసవించి పరమానందం పొందింది.
ఆ తరువాత కొంతకాలానికి కృతయుగంలో సుధర్మస్థాపన చేసిన కలికి తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. ఇది కలికి పురాణంలోని కథ. కలికి పురాణంలో మొత్తం 6100 శ్లోకాలున్నాయి. సృష్టి చక్రం నిరంతరం తిరుగుతుంటుంది. చతుర్యుగాలు మరలా మరలా తిరిగి వస్తూనే ఉంటాయి. కనుక కలికి పురాణంలో చెప్పబడ్డ ఈ కలికి అవతార కథ కూడా పూర్వ మహాయుగాలలో ఈ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఏ ఒడిదుడుకులో లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.